Attention please. ఈసారి మరపురాని కథ జగమే మాయ. రచన శ్రీ ఇంద్రగంటి నరసింహమూర్తి. ఒరే అన్నయ్య, నాకు రావాల్సిన 500 గజాలు నాకు ఇచ్చే, నేను పోతా. 10వ సారి అడిగింది దుర్గాదేవి. నువ్వు ఎన్నిసార్లు అడిగినా సూది మనం మోపినంత స్థలం కూడా నీకు ఇవ్వను, గట్టిగా చెప్పాడు రాజేశ్వరరావు. హూ, ప్రతాపరుద్రుడు లాంటి ప్రతాపరావు భార్యని, చండశాసనుడైన చండీశ్వరరావు కోడల్ని, నేను దుర్గను. అవసరమైనప్పుడు కాళికి నవ్వుతా, నాతో పెట్టుకోకు. కోర్టుకు పోతా, కోర్టు ఆర్డర్తో నీ ఇంటికి వస్తా, ఇదే నా శపథం అంటూ రుసరుసలాడిన దుర్గాదేవి. నేను లాయర్ని పెడతా, కోర్టులో వాదిస్తా, సెంటు స్థలం కూడా నీకు రానియను. హాహాహా వికటాటహాసం చేశాడు రాజేశ్వరరావు. కోపంతో తిన్నగా వెళ్ళి లాయర్ జగ్గారావుని కలిసింది దుర్గాదేవి. చట్టం మీ వైపే ఉంది. 5 కోట్ల ఆస్తి మీ పరం చేస్తా, 5 లక్షల ఫీజు, 1,00,000 అడ్వాన్స్ వెంటనే ఇవ్వాలి అన్నాడు లాయరు. 1,00,000 ఫీజు చెల్లించి అన్న అంతు చూస్తానంటూ పళ్ళు కొరికింది దుర్గాదేవి. సత్యనారాయణ 50 ఏళ్ల క్రితం తహసీల్దార్గా పనిచేసే రోజుల్లో కారు చౌకగా బంజారాహిల్స్లో 1000 గజాల స్థలం కొన్నాడు. అతని సంతానం కొడుకు రాజేశ్వరరావు, కూతురు దుర్గాదేవి. సత్యనారాయణ మరణించిన 12వ రోజు కార్యక్రమాలు అయ్యాక తండ్రి కొన్న ప్లాట్లో తన వాటాగా 500 గజాలు తన పేర పంచి దస్తావేజు రాయించమంది దుర్గాదేవి. ఇప్పుడు ఆ స్థలం విలువ 10 కోట్లు. అంత విలువైన స్థలంలో సగభాగం ఇవ్వడానికి రాజేశ్వరరావుకు మనస్కరించలేదు. తండ్రి ఆస్తికి తానే వారసుండని, చెల్లెలికి వాటా ఇవ్వలేనని తెగేసి చెప్పాడు రాజేశ్వరరావు. లాయర్ జగ్గారావు నుంచి నోటీస్ అందుకున్న రాజేశ్వరరావు అగ్గి మీద గుగ్గిలలో మండిపడ్డాడు. వెంటనే నగరంలో పేరు మోసిన క్రిమినల్ లాయర్ కుటుంబరావుని కలిశాడు. మనం కేసు నెగ్గాలంటే మీ నాన్నగారు ఆ స్థలంపై మీకు వారసత్వపు హక్కు కల్పిస్తూ విల్లు రాసినట్లు పాత తేదీతో వీలునామా సృష్టించాలి. ఈ రోజే ఆ పని పూర్తి చేద్దాం. కేసు మీరే నెగ్గుతారు. 5 లక్షల ఫీజు, 1,00,000 అడ్వాన్సు అన్నాడు కుటుంబరావు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా చెల్లి పొగరు అనగాలి, పళ్ళు నూరుతూ చెప్పాడు రాజేశ్వరరావు. వెంటనే ఆ ప్లాట్ దస్తావేజులు తెచ్చి ఇవ్వమని హుకుం జారీ చేశాడు లాయర్. గంటలో డాక్యుమెంట్లు తెచ్చి లాయర్ చేతిలో పెట్టాడు రాజేశ్వరరావు. ట్యాక్సీలో లాయర్ను బంజారాహిల్స్ తీసుకెళ్లి తండ్రి కొన్న ప్లాట్ చూపించాడు. ఆ స్థలం చూడగానే లాయర్ కళ్ళు మిలమిలా మెరిశాయి. నేడు పోయి రేపు రమ్ము నాటక పక్కీలు అన్నాడు లాయరు. మర్నాడు ఉదయం లాయర్ ఇంటికి వెళ్ళాడు రాజేశ్వరరావు. తాను తయారు చేసిన విల్లు చూపించాడు లాయరు. అది చూస్తూ మురిసిపోయాడు రాజేశ్వరరావు. అబ్బా, ఒరిజినల్ విల్లులా ఉంది, సంతకం కూడా అచ్చు మా నాన్నగారు చేసినట్లే ఉంది, మీ బ్రెయిన్ సూపర్, సంతోషంతో చెప్పాడు. ఇప్పుడు ఆ స్థలంపై మీకు పూర్తి హక్కులు వచ్చినట్లే, మీరు అదృష్టవంతులు పొగిడాడు లాయరు. అవును, ఐఆమ్ లక్కీ ఫెలో అంటూ కాలు ఎగరేశాడు రాజేశ్వరరావు. ఇప్పుడు మీరు ఈ ప్లాట్ను 5 కోట్లకు నాకు అమ్మేస్తున్నారన్న మాట. 10 అవగానే రిజిస్ట్రార్ ఆఫీస్కి నా కారులో పెడదాం, అక్కడ సంతకాలు అవగానే మీ బ్యాంక్ ఖాతాలో 5 కోట్లు వేస్తా. యు ఆర్ వెరీ లక్కీ అన్నాడు లాయర్ నవ్వుతూ. బిత్తరపోయాడు రాజేశ్వరరావు. అబ్బే, నేను అమ్ముదామనుకోవడం లేదు అన్నాడు తత్తరపాటుతో. ఇప్పుడు అనుకోండి అన్నాడు లాయరు. అయినా 10 కోట్ల విలువ గల ఆస్తిని 5కి ఎలా ఇస్తా అన్నాడు రాజేశ్వరరావు. మీ వాటా 5 కోట్లు మీకు వస్తుందిగా, మీరు కాదంటే నేను క్రిమినల్ లాయర్నే కాదు, క్రిమినల్ కూడా. మధ్యాహ్నంలోపు రిజిస్ట్రేషన్ కాకపోతే పాపం, రాత్రి మీరు రంభా ఓరోసతులతో డ్యాన్స్ చేస్తూ డిన్నర్ తినొచ్చు. భలే అదృష్టవంతులేండి నవ్వుతూ అన్నాడు క్రిమినల్ లాయరు. లాయర్ నవ్వుతుంటే ఏడుపు ముఖం పెట్టాడు రాజేశ్వరరావు. క్షణంలో 1000 ఆలోచించిన రాజేశ్వరరావు అటు ఇటు చూసి రోడ్డు మీద పరిగెత్తి ఆటో ఎక్కి పోలీస్ స్టేషన్కి చేరాడు. ఎస్ఐని కలిసి లాయర్ తనను చంపాలనుకుంటున్నట్లు చెప్పాడు. తనకు జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ అర్జెంటుగా అరేంజ్ చేయమన్నాడు. పొద్దునే ఎవడి ముఖం చూశాను, భలే బేరం దొరికిందని సంతోషించాడు ఎస్ఐ. ఎస్ఐ నాగేంద్ర రాజేశ్వరరావు చెప్పింది జాగ్రత్తగా విన్నాడు. బంజారాహిల్స్లో మంచి స్థలం కొనాలనుకుంటున్నట్లు ఎస్పీ గారు చెప్పిన విషయం గుర్తు చేసుకున్నాడు. కూల్ డ్రింక్ తెప్పించి రాజేశ్వరరావును కూల్ చేశాడు. నాకు మీ ప్లాట్ చూపించండి, లాయర్ సంగతి మేము చూస్తాం, భయపడకండి చెప్పాడు నాగేంద్ర. కూల్ డ్రింక్ తాగాక ఎస్ఐ మాటలు వింటూ పోలీసు వారి మర్యాదకు ఆశ్చర్యపోతూ పోలీసు వారి కారులో దర్జాగా కూర్చుని తాను జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో పెడుతున్నట్లు కలగంటుండగా కారు ప్లాట్ దగ్గరకు రానే వచ్చింది. ప్లాట్ నాగేంద్ర చూశాడు. 1000 గజాల ప్లాట్ చూస్తుంటే నాగేంద్ర ముఖంలో ఆనందం తాండవించింది. ఎస్పీ గారికి చీప్గా ఈ ప్లాట్ కొనిపెట్టి ప్రమోషన్ కొట్టేయాలనుకుంటూ ఎస్పీకి ఫోన్ చేసి విషయం వివరించి వెంటనే ప్లాట్ దగ్గరికి రమ్మన్నాడు. పావుగంటలో ఎస్పీ గారు ఇచ్చేసి ప్లాట్ చూస్తూ ఎస్ఐని మెచ్చుకున్నారు. ఎస్పీ నాగేంద్రను పక్కకు తీసుకెళ్లి మాట్లాడాడు. మాటలయ్యాక ఎస్పీని రాజేశ్వరరావుకు పరిచయం చేశాడు నాగేంద్ర. తనను రక్షించడానికి ఎస్పీ గారు స్వయంగా రావడం చూసిన రాజేశ్వరరావు ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో ఉబ్బిపోయి తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కావాలని ఎస్పీని అడిగాడు. నాగేంద్ర, ఆయన సంగతి చూడు అంటూ ఎస్పీ కారెక్కి వెళ్ళిపోయాడు. నాతో పెట్టుకున్న లాయరు నీ పని ఖతం అనుకుంటూ మీసం మెలేశాడు రాజేశ్వరరావు. ఈ ప్లాట్ మా ఎస్పీ గారికి బాగా నచ్చింది, ఆయనే కొందాం అనుకుంటున్నారు. మీ పంట పండిందిలేండి,
ఎస్పీ గారు వెళ్ళాక నాగేంద్ర చెప్పాడు. ఉలిక్కిపడ్డాడు రాజేశ్వరరావు. నేను ఈ ప్లాట్ నమ్ముదాం అనుకోవడం లేదు అన్నాడు గాబరాగా. మా ఎస్పీ గారు కన్ను పడ్డాక నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడే కానిస్టేబుల్ని పంపించి అరగంటలో లాయర్ దగ్గర డాక్యుమెంట్లు తెప్పిస్తా. గంటలో సేల్ డీడ్ తయారవుతుంది. 2 గంటల్లో రిజిస్టర్ ఆఫీస్లో నీ సంతకాలు అవుతాయి. 3 గంటల్లో నీ బ్యాంకు ఖాతాలో 3 కోట్లు జమ అవుతాయి. ఆ తర్వాత నువ్వు నిశ్చింతగా పడుకోవచ్చు. జరగబోయే తంతు వివరించాడు నాగేంద్ర. నేను అమ్మనంటే అమ్మను, అయినా 3 కోట్లు ఏమిటి? ఈ ప్లాట్ విలువ 10 కోట్లు. చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు రాజేశ్వరరావు. మార్కెట్ రేటుతో మాకు సంబంధం లేదు. మా ఎస్పీ గారి రేటే మార్కెట్ రేటు. నోరు మూసుకుని నేను చెప్పినట్లు చెయ్యి, బతికిపోతావు. మాకు ఎదురు తిరిగితే ఆగాడు నాగేంద్ర. మీరేం చేసినా నేను అమ్మను, బింకంగా చెప్పాడు రాజేశ్వరరావు. ఓ అలాగా. 4 రోజుల క్రితం రాజేంద్ర సింగ్ మర్డర్ నగరంలో కలకలం సృష్టించింది తెలుసా? అడిగాడు నాగేంద్ర. టీవీలో చూపించారుగా, అందరూ చూశారు, భయపడుతూ చెప్పాడు రాజేశ్వరరావు. మీ ఇద్దరికి ఈ ప్లాట్ విషయంలో గొడవ జరిగి ఆ మర్డర్ నువ్వే చేశావని, మీ ఇంట్లో రాజేంద్ర సింగ్ను పొడిచిన కత్తి దొరికిందని సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి చెబుతాం. నిన్ను A1 ముద్దాయిగా చేరుస్తాం. నీకు ఉరిశిక్ష ఖాయం. రిజిస్టర్ ఆఫీస్కి వస్తావా, జైలుకి పోతావా తేల్చుకో. నీకే ఆఫర్ ఇస్తున్నాం, కూల్గా చెప్పాడు నాగేంద్ర. రాజేశ్వరరావు కాళ్లలో వణుకు మొదలైంది. చెమటతో చొక్కా తడిసిపోయింది. అంత భయపడుతున్నా మెదడుకు పదును పెట్టాడు. క్షణం ఆలోచించాడు. మదిలో మినిస్టర్ కబ్జారావు మెదిలాడు. ఆ మధ్య తాను ఉంటున్న కాలనీకి వచ్చి, మీకు ఏ అవసరాలున్నా నా దగ్గరికి రండి, నా బంగ్లా తలుపులు మీకోసం సదా తెరిచే ఉంటాయి అన్న హామీ గుర్తుకు తెచ్చుకున్నాడు. మినిస్టర్ బంగ్లా అక్కడికి దగ్గరలోనే ఉందని రాజేశ్వరరావుకు తెలుసు. 5 నిమిషాల్లో వస్తా అంటూ నాగేంద్రకి చెప్పి రోడ్డు మీద పోతున్న ఆటో ఎక్కి మినిస్టర్ బంగ్లా చేరుకున్నాడు. అక్కడ చాలా మంది వినతి పత్రాలతో నిలబడ్డారు. కంగారు పడుతున్న రాజేశ్వరరావును మంత్రి గారి పిఏ గమనించాడు. వెంటనే పిలిచాడు. ఆయాసపడుతూ విషయం వివరించి వెంటనే మంత్రి గారితో చెప్పి అర్జెంటుగా ఆ ఎస్పీ ఉద్యోగం పీకేయాలి, ఆ ఎస్ఐని అరెస్ట్ చేయాలి చెప్పాడు రాజేశ్వరరావు. పిఏ లోపలికి వెళ్ళి మంత్రి గారికి విషయం చెప్పాడు. ల్యాండ్ డీల్ అనగానే కబ్జారావు గారికి హుషారు వచ్చింది. రాజేశ్వరరావును వెంటనే తన ఆంతరంగిక మందిరానికి తీసుకురమ్మన్నాడు. మంత్రి గారు ఇంతమంది వేచి చూస్తున్నా ముందు నీ పని చూస్తానన్నారు. భలే అదృష్టవంతుడివి, రా రా అంటూ మంత్రి గారి ఆంతరంగిక మందిరానికి దారి చూపాడు పిఏ. రాజేశ్వరరావు మంత్రి గారికి తన గోడు వినిపించాడు. వెంటనే ఆ ఎస్పీని ఉద్యోగం నుంచి పీకేయమని అభ్యర్థించాడు. మంత్రి గారు పుత్రరత్నం జమదగ్నిని పిలిచి మ్యాటర్ సెటిల్ చేయమన్నాడు. రండి, నా కారులో వెడదాం, ప్లాట్ చూపించండి, వెంటనే మీ పని పూర్తి చేస్తా అంటూ కారెక్కాడు జమదగ్ని. మంత్రి గారి కొడుకుతో వారి కారులో ప్రయాణించగలిగిన తన తెలివికి పొంగిపోయాడు రాజేశ్వరరావు. కారులో 2 వస్తాదులు కూడా ఉన్నారు. కారు బంజారా హిల్స్ చేరుకుంది. ప్లాట్ని పరిశీలించాడు జమదగ్ని. బాగుంది, చాలా చక్కని ప్లాటు, కమర్షియల్ కాంప్లెక్స్ బాగుంటుంది. నేను ఇలాంటి ప్లాట్ కోసం వెతుకుతున్నా. మంత్రి గారికి ప్లాట్ అమ్మగలుగుతున్న లక్కీ ఫెలో రాజేశ్వరరావు గారు. వినండి, పావు గంటలో లాయర్ దగ్గర నుంచి దస్తావేజులు తెప్పిస్తా. అరగంటలో సేల్ డీడ్ తయారవుతుంది. ఈలోగా మనం కాఫీ తాగి రిజిస్టర్ ఆఫీస్కి వెడదాం. రిజిస్టర్ ఆఫీస్ కార్యక్రమం పూర్తవగానే మీ అకౌంట్లో అక్షరాల ₹1,00,00,000 జమ చేస్తాం. ఈ రోజు మీరు లేచిన వేళ బాగుంది. సాయంత్రానికల్లా కోటీశ్వరుడు కాబోతున్నారు. ఇక జీవితం అంతా ఎంజాయ్ చేయవచ్చు. గబగబా తన ప్లాన్ చెప్పాడు జమదగ్ని. ఆ మాటలు వింటూ అదిరిపోయాడు రాజేశ్వరరావు. నేను ఒప్పుకోను, అయినా ₹1,00,00,000 ఏంటి, 10 కోట్లు విలువైన ప్లాటు అన్నాడు కంగారుగా. ఈ ఏరియాలో నేను ఎంత ఇస్తే అంతే. నోరు మూసుకుని కారు ఎక్కు. ఆ వస్తాదులు మహా చెడ్డవాళ్ళు. వాళ్ళ అరచేతులు దురద పెడుతుంటే మర్డర్ చేయకుండా ఉండలేరు. ఇవాళ పొద్దున్నుంచి అరచేతులు దురద పెడుతున్నాయని గోల పెడుతున్నారు. నేను చెప్పినట్టు వినకపోతే నిన్ను మర్డర్ చేసి నీ పెళ్లంతో గొడవపడి నువ్వే ఆత్మహత్య చేసుకున్నావని కేసు మోయించగలరు. నేను రూపాయి ఖర్చు లేకుండా ఈ ప్లాట్ కబ్జా చేస్తా. పోనీ పాపాని ₹1,00,00,000 ఇస్తున్నా, పండగ చేసుకో అంటూ రాజేశ్వరరావుని కారులోకి తోశాడు జమదగ్ని. వస్తాదులు రాజేశ్వరరావుకి అటు ఇటు కూర్చున్నారు. కారు బయలుదేరింది. రిజిస్టర్ ఆఫీస్కి చేరుకుంది. అప్పటికే లాయర్ ఇంటి నుంచి డాక్యుమెంట్లు వచ్చాయి. లేఖరి సేల్ డీడ్ తయారు చేశాడు. తన తండ్రి విల్లు ద్వారా పొందిన బంజారా హిల్స్లోని 1000 గజాల ప్లాట్ను రాజేశ్వరరావు ₹5,00,00,000 జమదగ్నికి సర్వహక్కులతో అమ్మినట్లు రిజిస్ట్రార్ ఎదుట రాజేశ్వరరావు సంతకం పెట్టాడు. వేలిముద్రలు వేశాడు. రాజేశ్వరరావు ఖాతాలో ₹1,00,00,000 జమ అయ్యాయి. వేడెక్కిన నెత్తి మీద గుడ్డ వేసుకుని వెర్రిమొహంతో ఇంటికొచ్చాడు రాజేశ్వరరావు. ఏదో మాయకు అమ్మేసింది అంటూ జరిగింది భార్యకు వివరించి లబోదిబ్బోం అంటూ ఏడుపు మొదలెట్టాడు. ఇది అన్యాయం, నేను ఒప్పుకోను. 5 కోట్లు నాకు ముట్టినట్లు సంతకం పెట్టించుకుని ₹1,00,00,000 ఇస్తారా? మీ అంతు చూస్తా, ముఖ్యమంత్రితో చెప్తా, రాష్ట్రపతిని కలుస్తా అంటూ రంకెలేస్తున్న భర్తను చూస్తూ చాలండి సంబడం అయిందిగా మంగళం, నోరు మూసు కూర్చోండి, ఈ ₹1,00,00,000 కాపాడుకోండి. బెంగళూరులో ఉన్న అబ్బాయిలకు తెలిస్తే మన బతుకు బస్టాండే అంటూ రాజేశ్వరరావు భార్య హుంకరించింది. జగమే మాయ, బతుకే మాయ, పోయింది ప్లాటు, వచ్చింది లాసు, చేశాను మెస్సు, మాయలో పడ్డాను, నిండా మునిగాను అని పాడుకుంటూ వెర్రి నవ్వు నవ్వుతున్న భర్త వైపు చూస్తూ జాలిపడింది భార్య. నెల తర్వాత
5 కోట్ల రూపాయల ఆదాయంపై 20% క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ₹1 వెంటనే కట్టమని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ అందుకున్న రాజేశ్వరరావు కళ్ళు తిరిగి పడిపోయాడు.